సెల్యులార్ ఫిజియాలజీ ప్రపంచంలోకి స్వాగతం. కణాన్ని ఒక చిన్న, అత్యంత రద్దీగా ఉండే నగరంలా ఊహించుకుందాం. ఈరోజు మనం ఆ నగరానికి ఒక యాత్ర చేయబోతున్నాం. దాని సరిహద్దుల నుండి మొదలుపెట్టి లోపల ఉన్న ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లు, దాని రవాణా వ్యవస్థల వరకు అన్నీ చూద్దాం. ఈ విశ్లేషణ ముఖ్యంగా వైద్య విద్యార్థులకు, శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులకు ఒక సమగ్రమైన అవగాహన అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. ఈరోజు మన చర్చకు ఆధారం ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక గారి రచన. సరే, మరి ఈ నగరయాత్రను దాని వాతావరణం నుండి ప్రారంభిద్దామా? తప్పకుండా. ప్రతి నగరంలాగే మన కణాలు కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణంలో జీవిస్తాయి. దానినే మనం ఎక్స్ట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ లేదా ఈసీఎఫ్ అంటాం. ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అని కూడా అంటారు కదా? అవును. ఆ ద్రవ సముద్రంలోని ఉష్ణోగ్రత, పోషకాలు, ఆక్సిజన్ ఇలా అన్నీ ఒక నిర్దిష్ట పరిధిలో ఉండాలి. ఈ అంతర్గత వాతావరణాన్ని స్థిరంగా ఉంచే ప్రక్రియనే హోమియోస్టాసిస్ అంటాం. హోమియోస్టాసిస్ అంటే మన ఇంట్లో ఉండే థర్మోస్టాట్ లాంటిదా? గది చల్లబడితే హీటర్ ఆన్ అవుతుంది, వేడెక్కితే ఆఫ్ అవుతుంది, ఆ విధంగానా? ఖచ్చితంగా అదే అనాలజీ. దీన్ని నెగటివ్ ఫీడ్బ్యాక్ యంత్రాంగం అంటాం. శరీరంలో ఏదైనా విలువ, ఉదాహరణకు రక్తంలో గ్లూకోజ్ నిర్దేశించిన సెట్ పాయింట్ నుండి మారిందనుకోండి, ఓకే, వెంటనే ఒక సెన్సార్ దాన్ని గుర్తిస్తుంది. అప్పుడు ఒక ఎఫెక్టార్ రంగంలోకి దిగి ఆ మార్పును సరిచేస్తుంది. మళ్ళీ వ్యవస్థను సమతుల్యతకు తీసుకొస్తుందన్నమాట. అవును, ఇది జీవం యొక్క ఒక ప్రాథమిక సూత్రం. సరే, ఇప్పుడు నగరం లోపలికి వెళ్దాం. ప్రతి నగరానికి సరిహద్దులుంటాయి కదా? మన కణానికి అలాంటిదే ప్లాస్మా మెంబ్రేన్. ఇది కేవలం ఒక గోడ మాత్రమేనా? గోడకన్నా చాలా ఎక్కువ. అది ఒక స్మార్ట్ సరిహద్దు, ఒక ద్వారపాలకుడు లాంటిది. ఇది ప్రధానంగా ఫాస్ఫోలిపిడ్లతో తయారైన 2 పొరల నిర్మాణం. లిపిడ్ బైలేయర్. అవును, లిపిడ్ బైలేయర్. దీని మధ్యలో ఉన్న భాగం నీటిని వికర్షిస్తోంది, అంటే హైడ్రోఫోబిక్. అందువల్ల నీటిలో కరిగే అయానులు, పోలార్ అణువులు అంత సులభంగా లోపలికి రాలేవు, బయటకు వెళ్లలేవు. ఈ లిపిడ్ సముద్రంలో ప్రోటీన్లు తేలుతూ ఉంటాయని విన్నాను. అంటే ఈ గోడకు తలుపులు, కిటికీలు ఉన్నట్లేనా? సరిగ్గా చెప్పారు. ఆ తలుపులే ఇంటగ్రల్ ప్రోటీన్లు. ఇవి మెంబ్రేన్ను పూర్తిగా విస్తరించి ఉంటాయి. కొన్ని అయాన్ ఛానల్స్గా పనిచేస్తే అయాన్లకు దారిస్తాయి. అవును, కొన్ని ట్రాన్స్పోర్టర్లుగా పనిచేస్తాయి, అంటే అణువులను అటూ ఇటూ మోస్తాయి. మరికొన్ని రిసెప్టర్లుగా పనిచేస్తాయి, బయటి నుండి వచ్చే సందేశాలను స్వీకరిస్తాయన్నమాట. కరెక్ట్. ఇక పెరిఫెరల్ ప్రోటీన్లు ఉపరితలంపై ఉండి నిర్మాణానికి మద్దతిస్తాయి. మీరు ప్రోటీన్లు, లిపిడ్ల గురించి చెప్పారు, కానీ గ్లైకోకాలిక్స్ అనే ఒక చక్కెర పూత గురించి కూడా సోర్స్లో ఉంది. ఇదేంటి? కేవలం అలంకరణ? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. అది అలంకరణ కాదు, కణం యొక్క గుర్తింపు కార్డు లాంటిది. గుర్తింపు కార్డ్? దానికొకటి అతుక్కోవడానికి, కణజాలాలను ఏర్పరచడానికి కూడా ఇది సహాయపడుతుంది. అద్భుతం. సరే, మనం సరిహద్దు దాటి లోపలికొచ్చాం. ఇక్కడ చాలా విభాగాలు కనిపిస్తున్నాయి. దీనిని ఒక ప్రోటీన్ ఫ్యాక్టరీలా ఊహించుకుందాం. ఆర్డర్ ఎక్కడి నుండొస్తుంది? ఫ్యాక్టరీకి హెడ్ ఆఫీస్ ఉన్నట్లే కణానికి న్యూక్లియస్ ఉంది. అన్ని సూచనలు, ప్రొడక్ట్ బ్లూప్రింట్లు, అంటే మన డిఎన్ఏ అన్నీ ఇక్కడే భద్రంగా ఉంటాయి. ఒక ప్రోటీన్ తయారు చేయాలనే ఆర్డర్ వచ్చినప్పుడు అప్పుడు డిఎన్ఏ నుండి ఒక కాపీ తయారవుతుంది. అదే ఎంఆర్ఎన్ఏ. ఈ ప్రక్రియనే ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఆ కాపీ ఫ్యాక్టరీ ఫ్లోర్కి వెళ్తుంది. అక్కడ అసెంబ్లీ లైన్ ఎక్కడుంది? ఆ అసెంబ్లీ లైనే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, RER అని పిలుస్తాం. దాని ఉపరితలంపై రైబోజోములు అనే చిన్న కార్మికులు ఉండటం వల్ల అది గరుకుగా కనిపిస్తోంది. ఈ రైబోజోమ్లే ఎంఆర్ఎన్ఏ కాపీని చదివి ప్రోటీన్ను తయారు చేస్తాయి, అంతేనా? అవును. ఇక పక్కనే స్మూత్ ER ఉంటుంది. దానిపై రైబోజోమ్లు ఉండవు. అది లిపిడ్లు, స్టిరాయిడ్లను తయారు చేయడం, డీటాక్సిఫికేషన్ వంటి పనులు చేస్తుంది. ప్రోటీన్ తయారైంది, తర్వాతేమవుతుంది? నేరుగా వాడకంలోకొచ్చేస్తుందా? లేదు, అది ముందు క్వాలిటీ కంట్రోల్ అండ్ ప్యాకేజింగ్ విభాగానికి వెళ్ళాలి. అదే గాల్గి ఉపకరణం. అవును, ఇది కణం యొక్క పోస్ట్ ఆఫీస్ లాంటిది. ఇక్కడ ప్రోటీన్లను సరిగ్గా మడిచి, వాటిపై సరైన చిరునామా ట్యాగ్లు వేసి, వాటి గమ్యస్థానాలకు పంపుతారు. చిన్న చిన్న పొట్లాల్లో ప్యాక్ చేసి. అవును, వెసికిల్స్ అనే పొట్లాల్లో ప్యాక్ చేస్తారు. మరి ఈ మొత్తం ఫ్యాక్టరీకి కరెంట్ ఎక్కడి నుండొస్తుంది? ఆ పని మైటోకాండ్రియా చేస్తుంది. ఇవి కణం యొక్క పవర్ హౌజులు. ఇవి ఆహారం నుండి శక్తిని గ్రహించి కణం వాడుకోగలిగే రూపంలోకి, అంటే ఏటీపీ అనే శక్తి కరెన్సీ రూపంలోకి మారుస్తాయి. ఈ ప్రక్రియకు ఆక్సిజన్ అవసరం.
అందుకే మనం శ్వాస తీసుకుంటాం. కరెక్ట్. ఫ్యాక్టరీలో వ్యర్థ పదార్థాలు, పాడైపోయిన యంత్రాలు ఉంటాయి కదా, వాటిని శుభ్రం చేయడానికి, రీసైక్లింగ్ చేయడానికి ఏదైనా వ్యవస్థ ఉందా? తప్పకుండా ఉంది. లైసోసోమ్లు అనేవి కణం యొక్క రీసైక్లింగ్ కేంద్రాలు. వాటిలోని శక్తివంతమైన ఎంజైమ్లు పెద్ద అణువులను, పాడైపోయిన భాగాలను విచ్ఛిన్నం చేస్తాయి. మరి ప్రోటియాసోమ్లు? ప్రోటియాసోమ్లు అనేవి నాణ్యత నియంత్రణ విభాగం లాంటివి. అవి దెబ్బతిన్న లేదా అనవసరమైన ప్రోటీన్లను గుర్తించి నాశనం చేస్తాయి. ఓకే, అంటే ఈ విభాగాలన్నీ సమర్థవంతంగా పనిచేయడానికి ఈ వేర్పాటు అవసరం. మన ఇళ్లల్లో వంటగది, పడకగది వేరుగా ఉన్నట్లే. సరే, మన దగ్గర ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. కాని ఇవన్నీ కణం లోపల గాలిలో తేలుతూ ఉండవు కదా. ఈ నగరానికి రోడ్లు, భవనాలకు పునాదులు లాంటివి ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అదే సైటోస్కెలిటన్. ఇది కేవలం అస్థిపంజరం మాత్రమే కాదు, అదొక డైనమిక్ నెట్వర్క్. ఇందులో 3 ప్రధాన వ్యవస్థలుంటాయి. కణానికి ఆకారాన్నిచ్చే సన్నని మైక్రోఫిల్మెంట్స్ లేదా యాక్టిన్, యాంత్రిక బలాన్ని ఇచ్చే తాడులాంటి ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్, కెరాటిన్ లాంటివి. అవును. ఇక మూడవది రవాణా మార్గాలుగా పనిచేసే బోలుగొట్టాలైన మైక్రోట్యూబ్యూల్స్. ఒక క్షణం ఆగుదాం. రవాణా మార్గాలు అన్నారు అంటే మన శరీరంలోని ప్రతి కణం లోపల సూక్ష్మమైన రోబోట్లు సామానును మోసుకుంటూ ఈ రోడ్ల మీద నడుస్తున్నాయన్నమాట. నిజమే. ఇది సైన్స్ ఫిక్షన్ కన్నా అద్భుతంగా ఉంటుంది. వాటినే మనం మాలిక్యులర్ మోటార్స్ అంటాం. కైనేసిన్ మరియు డైనిన్ అనేవి మైక్రోట్యూబ్యూల్స్ అనే ట్రాక్ల వెంట నడిచే రోబోట్లు. అద్భుతం. ఇవి ప్రోటీన్లు, వెసికల్స్, ఆర్గనెల్స్ను కణం లోపల ఒకచోట నుండి మరొక చోటికి మోసుకెళ్తాయి. మరి మయోసిన్? మయోసిన్ అనేది యాక్టిన్ ఫిలమెంట్స్ వెంట నడిచే మోటార్. మన కండరాలు కదలడానికి కారణం ఇదే. ఓకే, ఇప్పుడు ఈ నగరాలు విడివిడిగా ఉండవు కదా, అవి కలిసి కణజాలాలను ఏర్పరుస్తాయి. అవి ఎలా ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి? దీనికోసం కణాల మధ్య ప్రత్యేకమైన బంధాలు అంటే జంక్షన్లు ఏర్పడతాయి. ఉదాహరణకు టైట్ జంక్షన్లు. ఇవి 2 కణాల మధ్య ఖాళీలను ఒక జిప్పర్లాగా మూసివేస్తాయి. దానివల్ల పదార్థాలు లీక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అవును. మన జీర్ణ వ్యవస్థలో ఇది చాలా ముఖ్యం. మరి చర్మం, గుండెలాంటివి నిరంతరం ఒత్తిడికి గులవుతాయి కదా, అక్కడి కణాలు విడిపోకుండా ఎలా ఉంటాయి? అక్కడ అధెరెన్స్ జంక్షన్లు మరియు డెస్మోసోమ్లు ఉంటాయి. ఇవి స్టీల్ రివెట్లలాగా కణాలను బలంగా కలిపి ఉంచుతాయి. యాంత్రిక బలాన్ని అందిస్తాయి. కరెక్ట్. ఇక అన్నింటికన్నా ఆసక్తికరమైనవి గ్యాప్ జంక్షన్లు. ఇవి 2 కణాల మధ్య రహస్య సొరంగ మార్గాల లాంటివి. సొరంగ మార్గాల? అవును. వీటి ద్వారా అయాన్లు, చిన్న సందేశాలు నేరుగా, వేగంగా ఒక కణం నుండి మరొక కణానికి వెళ్తాయి. గుండె కండరాలన్నీ ఒకేసారి సంకోచించడానికి ఈ విద్యుత్ సంబంధమే కారణం. సరే, ఇప్పుడు ఈ నగరం యొక్క దిగుమతులు మరియు ఎగుమతుల గురించి మాట్లాడుకుందాం. అంటే బల్క్గా పదార్థాలు ఎలా రాకపోకలు సాగిస్తాయి? ఎగుమతిని ఎక్సోసైటోసిస్ అంటాం. న్యూరోట్రాన్స్మిటర్లు లేదా హార్మోన్లను విడుదల చేయడం దీనికి మంచి ఉదాహరణ. ఇది సాధారణంగా ఒక ప్రేరణకు ప్రతిస్పందనగా జరుగుతుంది. అంటే ఇది రెగ్యులేటెడ్ రకం. ఇక దిగుమతి? దాన్ని ఎండోసైటోసిస్ అంటాం. ద్రవాలను తీసుకోవడాన్ని పినోసైటోసిస్ అని, బ్యాక్టీరియా వంటి పెద్ద కణాలను మింగడాన్ని ఫాగోసైటోసిస్ అని అంటారు. మన రోగ నిరోధక కణాలు ఇలాగే శత్రువులను నాశనం చేస్తాయి. సరిగ్గా చెప్పారు. అత్యంత నిర్దిష్టమైన రకం కూడా ఉందని సోర్స్ చెబుతోంది. అవును. దానినే రిసెప్టర్ మీడియేటెడ్ ఎండోసైటోసిస్ అంటారు. కణానికి కొలెస్ట్రాల్ వంటి ఒక నిర్దిష్ట అణువు కావాలనుకోండి. అది తన ఉపరితలంపై ఉన్న ప్రత్యేక రిసెప్టర్లతో ఆ అణువును పట్టుకుని లోపలికి లాక్కుంటుంది. ఇది చాలా సమర్థవంతమైన పద్ధతి. ఓకే, ఇప్పటివరకు మనం పెద్ద ప్యాకేజీల రవాణా గురించి మాట్లాడాం. మరి చిన్న అణువులు, అయాన్ల సంగతేంటి? వాటి రవాణా ఎలా జరుగుతుంది? ఇక్కడ 2 ప్రాథమిక పద్ధతులున్నాయి: ప్యాసివ్ మరియు యాక్టివ్. ప్యాసివ్ రవాణాకు శక్తి అవసరం లేదు. ఇది ఎప్పుడూ గాఢత ఎక్కువ ఉన్న చోటు నుండి తక్కువ ఉన్న చోటుకు జరుగుతుంది. కొండపై నుండి నీరు కిందకు ప్రవహించినట్లు. ఇందులో సింపుల్ డిఫ్యూజన్ మరియు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అని 2 రకాలుంటాయి కదా? అవును. నేరుగా మెంబ్రేన్ గుండా వెళ్తే సింపుల్, ఒక సహాయక ప్రోటీన్ ద్వారా వెళ్తే ఫెసిలిటేటెడ్. మరి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే కొండ కింద నుండి నీటిని పైకి పంప్ చేయడం లాంటిదా? దీనికి శక్తి కావాలి. సరిగ్గా అదే. ఇది గాఢతకు వ్యతిరేకంగా అణువులను పంప్ చేస్తుంది. ఇక్కడే మనం మన నగరం యొక్క అత్యంత ముఖ్యమైన యంత్రాలలో ఒకదాని గురించి మాట్లాడుకోవాలి. అదే Na+,
K+ ATPase పంపు. ఈ పంప్ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం. మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా మన శరీరం ఖర్చు చేసే శక్తిలో దాదాపు 3/4 ఈ ఒక్క పంప్ కోసమే వెళ్తుంది. ఇది కేవలం ఒక పంప్ కాదు, మనల్ని బ్రతికించడానికి నిరంతరం పనిచేసే ఒక శక్తివంతమైన ఇంజిన్. ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే అది చేసే ఒక చిన్న అసమాన మార్పిడి. అంటే ప్రతి ATP అణువుకు 3 సోడియం అయాన్లను బయటకు, 2 పొటాషియం అయాన్లను లోపలికి పంపడం. ఈ చిన్న మార్పిడి లేకపోతే ఏమీ పనిచెయ్యదు. ఏమీ పనిచేయదు. ఈ చర్య 3 కీలకమైన పనులను చేస్తుంది. ఒకటి, ఇది కణం లోపల నెగటివ్ ఛార్జ్ను సృష్టిస్తుంది. దీనినే రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అంటాం. మన నరాలు, కండరాలు పనిచేయడానికి ఇదే పునాది. కరెక్ట్. అంటే మన నాడీ వ్యవస్థ యొక్క బ్యాటరీని నిరంతరం ఛార్జ్ చేసేది ఇదే. ఇక రెండవ పని, రెండవది, ఇది కణం బయట సోడియం గాఢతను చాలా ఎక్కువగా ఉండేలా చేస్తుంది. ఈ సోడియం గ్రేడియంట్ ఒక శక్తి నిల్వలా పనిచేస్తుంది. దీన్ని వాడుకుని ఇతర రవాణా వ్యవస్థలు పనిచేస్తాయన్నమాట. అవును. మూడవది, ఇది కణం యొక్క సైజును నియంత్రిస్తుంది. ఈ పంప్ లేకపోతే కణంలోకి నీరు చేరి ఉబ్బి పగిలిపోతుంది. ఓకే, డిగాక్సిన్ వంటి గుండె మందులు ఈ పంపును టార్గెట్ చేస్తాయని కూడా విన్నాను. అవును, దాని పనితీరును నిరోధిస్తాయి. పరోక్షంగా వాడుకుంటుంది. అదెలా? శక్తిని అప్పు తీసుకోవడం లాంటిదా? చాలా మంచి ప్రశ్న. ఇది అప్పు తీసుకోవడం లాంటిదే. ఈ వ్యవస్థ నేరుగా ఏటీపీని వాడదు. బదులుగా NAK పంప్ కష్టపడి సృష్టించిన సోడియం గ్రేడియంట్ను శక్తి వనరుగా వాడుకుంటుంది. ఆసక్తికరంగా ఉంది. బయట అధిక గాఢతలో ఉన్న సోడియం సహజంగానే లోపలికి ప్రవహించడానికి ప్రయత్నిస్తుంది కదా. అవును. ఈ ప్రవాహ శక్తిని ఉపయోగించుకుని SGLT వంటి ఒక ట్రాన్స్పోర్టర్ సోడియంతో పాటు గ్లూకోజ్ను కూడా గాఢతకు వ్యతిరేకంగా కణం లోపలికి లాగుతుంది. అంటే ఒకరు కష్టపడి సంపాదించిన శక్తిని మరొకరు తెలివిగా వాడుకోవడం లాంటిది. సరిగ్గా అదే. ఈ నగరాలన్నీ ఇంత బిజీగా ఉంటే అవి ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? దీనికి అనేక మార్గాలున్నాయి. చాలా వేగవంతమైన పద్ధతి న్యూరల్ కమ్యూనికేషన్. న్యూరాన్లు నేరుగా న్యూరోట్రాన్స్మిటర్లను పంపడం. అవును. ఇక ఎండోక్రైన్ పద్ధతిలో గ్రంథులు హార్మోన్లను రక్తంలోకి విడుదల చేస్తాయి. అవి శరీరమంతా ప్రయాణించి సుదూర ప్రాంతాలలో ఉన్న కణాలపై ప్రభావం చూపుతాయి. పారాక్రైన్ మరియు ఆటోక్రైన్ కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. పక్కపక్కనే ఉన్న కణాల మధ్య జరిగేది పారాక్రైన్. కణం తనతో తాను మాట్లాడుకోవడమే ఆటోక్రైన్. ఓకే, ఒక సందేశం నగరం యొక్క సరిహద్దుకు చేరింది. కణం దాన్ని ఎలా చదువుతుంది? బయట నుండి వచ్చిన ఒకే ఒక చిన్న సిగ్నల్ కణం లోపల అంత పెద్ద ప్రతిస్పందనను ఎలా ప్రేరేపిస్తుంది? ఇక్కడే రిసెప్టార్లు మరియు సెకండ్ మెసెంజర్ల వ్యవస్థ దేవర్లోకి వస్తుంది. దీన్ని ఒక డామినో ఎఫెక్ట్ లాగా ఆలోచించండి. బయట నుండి వచ్చిన హార్మోన్ లేదా లిగాండ్ మొదటి డామినోను అంటే రిసెప్టార్ను నెడుతుంది. మార్కెట్లో ఉన్న దాదాపు 40% మందులు ఈ GPCR రిసెప్టార్లనే లక్ష్యంగా చేసుకుంటాయని చదివాను. నిజమే. ఆ మొదటి డామినో పడిన తరువాత అది కణం లోపల ఉన్న G ప్రోటీన్ అనే రెండవ డామినోను పడేస్తుంది. అవును, ఈ G ప్రోటీన్ ఒక ఎంజైమ్ను యాక్టివేట్ చేస్తుంది. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఆ ఒక్క ఎంజైమ్ వేలాది సెకండ్ మెసెంజర్ అణువులను సృష్టిస్తుంది. ఓ, అంటే ఒక సిగ్నల్ వేల రెట్లు పెరుగుతుందన్నమాట. అవును, దీనినే సిగ్నల్ యాంప్లిఫికేషన్ అంటారు. ఈ సెకండ్ మెసెంజర్లకు ఉదాహరణలు చెప్పగలరా? 2 ముఖ్యమైన మార్గాలున్నాయి. ఒకటి IP3 DAG మార్గం. ఇక్కడ IP3 కణం లోపల నిల్వ ఉన్న కాల్షియంను విడుదల చేస్తుంది. ఈ కాల్షియం ఒక శక్తివంతమైన సిగ్నల్. రెండవది CAMP మార్గం. ఇక్కడ CAMP అనే సెకండ్ మెసెంజర్ ప్రోటీన్ కైనేజ్ A లేదా PKA అనే ఎంజైమ్ను యాక్టివేట్ చేస్తుంది. ఈ PKA కణంలోని ఇతర ప్రోటీన్ల పనితీరును మార్చి తుది ఫలితాన్ని తీసుకువస్తుంది. కరెక్ట్. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే ఒక కణం కేవలం ఒక నిర్మాణం కాదు. అదొక అత్యంత వ్యవస్థీకృత, నిరంతరం పనిచేసే చైతన్యవంతమైన నగరం. దానికి దాని సొంత సరిహద్దులు, విద్యుత్ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు, పోస్టల్ సర్వీస్. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఒక్క చిన్న భాగంలో లోపం వచ్చినా దాని ప్రభావం మొత్తం నగరంపై అంటే మొత్తం శరీరంపై పడుతుంది. వినేవారికి ఒక ఆలోచన. ఈ క్లిష్టమైన వ్యవస్థలో మనం ఈరోజు చర్చించుకున్న ఒకే ఒక్క అయాన్ ఛానల్, ఒక ట్రాన్స్పోర్టర్ లేదా ఒక రిసెప్టర్లో ఒక చిన్న జన్యుపరమైన మార్పు, ఒక మ్యుటేషన్ వస్తే ఏమవుతుంది? అలాంటి ఒక చిన్న అణులోపం సిస్టిక్ ఫైబ్రోసిస్,
డయాబెటీస్ లేదా అనేక గుండె జబ్బుల వంటి పెద్ద దైహిక వ్యాధికి ఎలా దారితీస్తుందో ఆలోచించండి. ఈ అణు ప్రపంచానికి మనం ఆస్పత్రులలో చూసే క్లినికల్ ప్రాక్టీస్కు మధ్య ఉన్న సంబంధం ఎంత లోతైనదో కదా.